మన పిల్లలకి మనం జాతీయ గీతం అంటే ఏంటో, జాతీయ గేయం అంటే ఏంటో, మన పిల్లలకి మనం అసలు ఈ వందే మాతరం అంటే ఏంటి, జనగణమన అంటే ఏంటి, మన వాటిని చదువుతూ ఉన్నప్పుడు, వందే మాతరం అనేది మనం చదువుతూ ఉన్నప్పుడు వందే మాతర గీతం కానీ జనగణ గీతం జనమన కానీ పాడుతూ ఉన్నప్పుడు పులకించిపోవడం మాత్రమే కాకుండా వాటి అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని అర్థం చేసుకుంటూ పాడగలిగితే, అది మనం మన పిల్లలకి ఇవ్వగలిగితే ఆ ఆస్తి కన్నా మించింది లేదు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం అన్నప్పుడు అసలు మలయజ శీతలాం అనే ఆ పదానికి అర్థం ఏంటి, సస్యశ్యామలం అంటే ఏంటి, శుభ్రజ్యోత్స్న పులకితయామినిం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినిం సుహాసినిం సుమధుర భాషిణిం సుఖదాం వరదాం మాతరం అంటే అర్థం ఏంటి? అర్థం తెలియకుండా పాడేసుకుంటూ వెళ్ళిపోయే జనరేషన్ తయారు చేసుకుంటూ మరి దీని వెనకాల రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఎందుకయ్యా మనకి ఇవన్నీ? సప్త కోటి కంట కలకల నినాదకరాళే స్వప్త కోటి భుజద్దుత కరకాలవాలే కే బోలేతా తుమ్హారి అభలా కేసుమా ఇలా పాడగలుగుతున్నప్పుడు అందులో ఉన్న త్వరిత ఉత్కర్షిణి తుంగ శుంభన ముఖరిత రంగిణి కేతవ శత్రు జాతిశోత్రు వందే మాతరం అని పాడగలిగినప్పుడు అది కదా అసలైంది. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అన్నప్పుడు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ అన్నప్పుడు పంజాబ్ ఎక్కడుంది, సింధు ఎక్కడుంది, గుజరాత్ ఎక్కడుంది, మరాఠా ఎక్కడుంది, ద్రావిడ ఎక్కడుంది, ఉత్కళ అంటే ఒరిస్సా ఎక్కడుంది, బంగాళా అంటే వెస్ట్ బెంగాల్ ఎక్కడుంది, అప్పట్లో ఆఫ్కోర్స్ బంగ్లాదేశ్ కూడా మనదే కాబట్టి, వింధ్య హిమాచల యమున గంగా ఉచ్చల జలధి తరంగా అన్నప్పుడు వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయి, హిమాచలాలు ఎక్కడున్నాయి, యమున ఎక్కడుంది, గంగ ఎక్కడుంది, ఆ నదులు ఏమిటి, ఇవన్నీ జాగ్రఫికల్గా తెలుసుకుంటే మంచిది. కానీ ఇవేమీ తెలుసుకోకుండా రాజకీయాల గురించి మాట్లాడడం అనేది నాకు ఎందుకో గాడి తప్పుతున్నాం అనిపిస్తూ ఉంటుంది. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.